నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. ముఖ్యంగా హెయిర్‌కి న్యాచురల్ డై లాగా లేదంటే న్యాచురల్ హెయిర్ కలరింగ్‌ని ఇచ్చేటువంటి 5 రకాల హెర్బ్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈ హెయిర్ డైయింగ్ ప్రాపర్టీని ఆయుర్వేదంలో కేశరంజన ప్రాపర్టీగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కేశరంజన ప్రాపర్టీలో చెప్పినటువంటి 5 రకాల డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ముఖ్యంగా ప్రిమెచ్యూర్ గ్రేయింగ్‌ని ఆపడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో, రంజక మరియు భ్రాజక పిత్తంలో ఉండేటువంటి యాక్షన్‌ని ఎన్హాన్స్ చేయడం ద్వారా మనకు ఈ ప్రాపర్టీ అనేది ఈ యొక్క కేశరంజన డ్రగ్స్‌లో మనం చూడడం జరుగుతుంది. ఈ 5 హెర్బ్స్‌లో మొదటిది చూసుకున్నట్టయితే అందరికీ తెలిసిన హెర్బే భృంగరాజ. దీన్నే కేశరాజ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. దీన్నే రూలర్ ఆఫ్ హెయిర్‌గా వర్ణించడం జరుగుతుంది. ఈ యొక్క భృంగరాజని ఎక్లిప్టా ఆల్బా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి ప్రోటీన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఎక్కువగా సమృద్ధిగా ఉండడం వల్ల ఇది చాలా రకాల హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్‌లో, హెయిర్‌కి సంబంధించిన సప్లిమెంట్స్‌లో ఇదొక మంచి ఇంగ్రీడియెంట్‌గా వాడడం జరుగుతుంది. ఇందులో ముఖ్య క్యారెక్టర్ చూసుకున్నట్టయితే దీన్ని డీటీహెచ్ బ్లాకర్‌గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే హార్మోన్‌ని ఇది బ్లాక్ చేయడం ద్వారా హెయిర్ ఫాల్‌ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుందో, అది హెయిర్ ఫాలికల్‌ని ష్రింక్ చేయడం ద్వారా హెయిర్ మొత్తం థిన్ అయిపోవడము, హెయిర్ లాస్ జరగడం అనేది చూస్తూ ఉంటాం. ఈ యొక్క హార్మోన్ యొక్క యాక్షన్‌ని బ్లాక్ చేయడం ద్వారా ఈ యొక్క భృంగరాజ అనేది హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా హెయిర్‌కి మంచి న్యాచురల్ డై లాగా కూడా పనిచేస్తుంది. రెండవ హెర్బ్ చూసుకున్నట్టయితే మదయంతిక. దీన్నే వాడుక భాషలో మనం హెన్నా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీన్ని లాసోనియా ఇనర్మిస్ అనే పేరుతో కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి న్యాచురల్ డై కాంపోనెంట్ లాసోన్ అనేది ఏదైతే ఉందో అది హెయిర్‌కి మంచి న్యాచురల్ డై లాగా పనిచేస్తుంది. ఇది స్కాల్ప్ హెల్త్‌ని కూడా ఆ స్కాల్ప్ యొక్క పీహెచ్‌ని మెయింటైన్ చేసి బ్యాలెన్స్ చేయడం ద్వారా స్కాల్ప్ హెల్త్‌ని కూడా ఇది ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హెయిర్ లాస్‌లో కూడా ఇది ఉపయోగపడుతుంది. సో, హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా హెయిర్ బ్రేకేజ్ లేదా థిన్నింగ్ అవ్వకుండా కూడా హెన్నా అనేది ఒక కండిషనర్ లాగా మనము దీన్ని వాడుకోవచ్చు. మూడవ హెర్బ్ చూసుకున్నట్టయితే నీలి దీన్నే మనం ఇండిగో మొక్క అని, ఇండిగోఫెరా టింక్టోరియా అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ నీలిని డైరెక్ట్‌గా అప్లై చేసుకోవడం ద్వారా గూడా మనం ఈ న్యాచురల్ డైని పొందొచ్చు. సో, హెన్నా ఇచ్చేటువంటి రెడ్ టింజ్ గాకుండా ఈ నీలి అనేది మంచి బ్లూయిష్ బ్లాక్ టింజ్ మన హెయిర్‌కి న్యాచురల్ టింజ్ లాగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. నీలిని రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల ముఖ్యంగా హెయిర్ బ్రేకేజ్ కాకుండా మరియు స్ప్లిట్ ఎండ్స్ రాకుండా గూడా కాపాడడానికి ఈ నీలి యొక్క ప్రాపర్టీస్ అనేవి ఉపయోగపడుతుంటాయి. మరొక హెర్బ్ చూసుకున్నట్టయితే శరపుంక. దీన్నే వైల్డ్ ఇండిగోగా చెప్పడం జరుగుతుంది. దీన్నే టెఫ్రోషియా పర్పురియా అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ శరపుంక అనేది ముఖ్యంగా హెయిర్ ఫాలికల్స్‌ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా మరియు దీనికి ఉండేటువంటి ఇండిగో కలర్ ఉండేటువంటి ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గూడా హెయిర్‌కి కలరింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. మరొక హెర్బ్ చూసుకున్నట్టయితే ఆమ్లా లేదా ఉసిరి. ఇందులో ఉండేటువంటి విటమిన్ సి లెవెల్స్ కానివ్వండి, ఐరన్ వీటి వల్ల ఎక్కువగా ఇది కొల్లజెన్‌ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ యొక్క రీగ్రోత్‌ని స్టిమ్యులేట్ చేయడంలో ఈ ఆమ్లా అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరొక హెర్బ్ చూసుకున్నట్టయితే హరితకి. దీన్నే కరక్కాయగా చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్రౌనిష్ టింజ్ లాంటిది హెయిర్ కలర్‌కి ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ హరితకిలో గూడా ముఖ్యంగా హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసి, ఈ హెయిర్ ఫాలికల్స్‌ని స్టిమ్యులేట్ చేసి గ్రోత్‌ని పెంచేటువంటి ఈ ఉపయోగకారిగా ఉండేటువంటి అంశాలు గూడా ఈ యొక్క హరితకిలో ఉన్నాయి. సో, ఇప్పుడు నేను చెప్పినటువంటి హెర్బ్స్ అన్నిటిని గూడా మీరు పౌడర్ ఫార్మ్‌లో తీసుకొని ఒక డై లాగా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే గనక ఈ యొక్క కేశ రంజనం అంటే హెయిర్‌కి కలరింగే కాకుండా కేశ వృద్ధి అంటాం. అంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఈ అన్ని రకాల హెర్బ్స్ అనేవి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క హెర్బ్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ హెర్బ్స్‌ని మీరు తెప్పించుకోవాలనుకుంటే తప్పక మా కేఆర్ హెర్బ్స్ వారిని విజిట్ చేసి పోస్ట్ ద్వారా ఈ హెర్బ్స్‌ని మీరు తెప్పించుకొని వాడొచ్చు. థాంక్ యూ.